మనిషి సంఘజీవి అని అరిస్టాటిల్ అంటారు. మరి ఇతను ఏ విధంగా బతకాలో కూడా మనం తెలుసుకోవాలి. మనిషి ఆర్థికంగా ఉంటూ, ఆరోగ్యంగా ఉంటూ, తన పక్కన ఉన్నవారితో ఆత్మీయంగా, ఆదరణతో మాట్లాడుతూ, వారి అవసరాలు తీర్చగలుగుతూ ముందుకు జీవితాన్ని సాగించినట్లయితే ఇతనిని అందరూ ఇష్టపడతారు. మరి అందరూ ఇష్టపడాలంటే మీరు కొన్ని పనులు చేయవలసి ఉంటుంది. మరి ఆ పనులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మనం అనుకున్నాము ఆర్థికంగా బాగా ఉండాలి అంటే ఎలా ఉండాలి. మీరు కానీ ₹1,00,000 సంపాదిస్తే ఒక ₹30,000 మీ ఇంటి ఖర్చుల కోసం వాడుకోండి. మరో 30,000 నీ యొక్క ఈఎంఐ పేమెంట్స్ కోసం, అంటే ఇంటి కోసం, కారు కోసం అవ్వచ్చు. మరొక 10% స్టేటస్ సింబల్ కోసం, అంటే ల్యాప్టాప్ కలిగి ఉండడం కోసం, నెట్ఫ్లిక్స్, తర్వాత మూవీస్, అవుట్ గోయింగ్, వీటి కోసం. మిగతా 30% దీనిలో ఒక 10% షార్ట్ టర్మ్ గోల్స్, అంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేయడము, సిప్ లాంటివి చేయడము. ఇంకొక 20% లాంగ్ టర్మ్ గోల్స్, అంటే ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ కోసము, మరియు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కోసము, మీ యొక్క పెన్షన్ కోసము మీరు ఖర్చు పెట్టండి. మీరు బడ్జెట్ను కంట్రోల్ చేయగలిగితే మీ జీవితం కూడా కంట్రోల్లో ఉంటుంది. రెండవది, క్రెడిట్ కార్డ్ కలిగి ఉండడం. సో ఇది మీరు క్రెడిట్ కార్డును ఒక ఎమర్జెన్సీ ఫండ్గా మీరు వాడుకోవచ్చు. ఎలా అంటే మీ యొక్క మంత్లీ ఒక ₹30,000 కానీ మీ ఖర్చులుంటే 6 నెలలకి సరిపడా క్రెడిట్ కార్డు ఉండాలి. అంటే ₹1,80,000 క్రెడిట్ కార్డు లిమిట్ ఉండాలి. లేదా ఫిక్స్డ్ డిపాజిట్ 1,80,000 ఉండాలి. సో ఇది ఉండడం వల్ల మీరు ఇతరుల దగ్గరికి వెళ్ళి అడుక్కోనవసరము ఉండదు. లేదంటే మనం అడగవలసి వస్తుంది, మన పరువు పోతుంది. మూడవది, సిబిల్ స్కోర్ మెయింటైన్ చేయడం. మీ యొక్క సిబిల్ స్కోర్ 750 పాయింట్లు పైబడి ఎప్పుడు ఉండాలి. ఈ విధంగా మీకు ఉండడం వలన లాభం ఏమిటంటే పర్సనల్ లోన్ కానీ, బిజినెస్ లోన్ కానీ తీసుకునేటప్పుడు మీకు తక్కువగా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో మీకు లోన్స్ వస్తాయి. నాలుగవది, మీ పరపతి పెరగాలంటే మీ వద్ద సొంత ఇల్లు, సొంత కారు, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి. ఇవి మీరు మెయింటైన్ చేయండి. ఇవి మెయింటైన్ చేస్తే మీకు పరపతి పెరుగుతుంది, అంటే గుడ్ విల్ పెరుగుతుంది. మీ దగ్గర ఇల్లు అప్పులో ఉన్నావా, కారు అప్పు తీసుకున్నావా అని ఎవరు చూడరు. మీ దగ్గర కారు ఉందా, ఇల్లు ఉందా చూస్తారు. ఇదే సమాజం నేను చూస్తుంది. కాబట్టి ఇక్కడ నీకు రెస్పెక్ట్తో పాటు నీ యొక్క గుడ్ విల్ పెరుగుతుంది. ఐదవది, ఎప్పుడు కూడా నీకంటూ ఒక పర్సనల్ బ్యాంక్ అకౌంట్ను మెయింటైన్ చేస్తూ ఎప్పుడు కూడా బ్యాంకులో కొంత అమౌంట్ను మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ఇది ఈ రోజు కోసం కాదు, నీకు వృద్ధాప్యంలో ఖర్చుల కోసం అంటూ ఒక ఫండ్ నువ్వు లైక్ పెన్షన్ ఫండ్ను నువ్వు క్రియేట్ చేసుకోగలగాలి. ఇలా చేయగలిగితే నీ యొక్క ముసలితనంలో, వృద్ధాప్యంలో ఎవరిని చేయి చాపి అడగవలసిన అవసరం ఉండదు. కాబట్టి ఆ రోజుకు ఈరోజే నువ్వు ప్లాన్ చేయాలి. ఈరోజు నువ్వు ప్లాన్ చేస్తే అప్పుడు నువ్వు రెస్పెక్ట్ పెరుగుతుంది. ఆరవది, మన పెద్దలు అంటారు నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని. సో నీవు మాట్లాడే మాట ఎప్పుడూ పాజిటివ్గా మాట్లాడుతూ నలుగురిని ఎంకరేజ్ చేస్తూ నీవు మాట్లాడినట్లయితే నిన్ను అందరూ ఇష్టపడతారు. ఆ ఇష్టము నీపై రెస్పెక్ట్గా పెరిగి నీ గుడ్ విల్ పెరుగుతుంది. ఇది గమనించు. ఎప్పుడు కూడా పాజిటివ్గా మాట్లాడు. ఏడవది, నీవు ఈఎంఐ కడుతూ ఉన్నట్లయితే ఎప్పుడు కూడా ఇన్ టైంలో కట్టు. తద్వారా ఏ ప్రమాదాలు జరగవు. ఒకవేళ నువ్వు ఈఎంఐ కట్టలేకపోగలిగితే నీకు హరాస్మెంట్తో పాటు మరియు నీ సిబిల్ స్కోర్ తగ్గిపోతుంది. రికవరీ ఏజెంట్స్ వస్తారు. తద్వారా మన చుట్టుపక్కల వాళ్ళు మనం గమనిస్తుంటారు. దీని ద్వారా నువ్వు అప్పుల్లో ఉన్నావని తెలిసిపోతుంది. తద్వారా నీ యొక్క గుడ్ విల్ తగ్గి పరువు ప్రతిష్టలకు దెబ్బ ఇక్కడ పడే ఛాన్స్ ఉంది. నీవు ఈఎంఐ కడుతున్నావంటే దానికి 3 నెలలకు తగ్గ
అమౌంట్ నువ్వు ఎప్పుడు కూడా ఎమర్జెన్సీ ఫండ్లో ఉంచుకోగలగాలి. ఇలా చేయగలిగితే సక్సెస్గా ఆ యొక్క అప్పుల ఊబిలో నుండి నువ్వు బయటపడతావు. 8వది, అందరితో స్నేహితుడుగా ఉండు. కొంతమందిని మాత్రమే స్నేహితులుగా మలుచుకో. ఒక్కసారి స్నేహం నీవు చేశావంటే ఆ స్నేహం జీవితాంతం ఉండాలి. నీవు కనిపెట్టాలి. చెడ్డ మిత్రులని 10 రూపాయలు ఇచ్చి అయినా వారిని విడిచిపెట్టుకోవాలి. మంచి మిత్రులకి కొంత డబ్బు ఖర్చు అయినా నీ ఉంచుకునేటట్టు చూడు. మంచి మిత్రులు నీ యొక్క జీవితంలో ముందుకు వెళ్ళడానికి వారు సహకరిస్తారు. రేపు పొద్దున నువ్వు సక్సెస్ అయితే నలుగురు చాలా అవసరం. ఎందుకంటే చప్పట్లు కొట్టాలన్నా పొగడాలన్నా నలుగురు అవసరం. సో ఆ నలుగురు మిత్రులను నువ్వు సంపాదించుకోవాలి. దీని ద్వారా కూడా నీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. సో మన పెద్దలు ఇంకొక మాట కూడా అంటారు, నీ ఫ్రెండ్స్ చూపి నువ్వు ఎలాంటి వాళ్ళో నేను కూడా చెప్తానని. కాబట్టి ఫ్రెండ్స్ని ఎన్నుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎన్నుకోవాలి. 9వది, ఎవరితో నువ్వు శత్రుత్వాన్ని పెంచుకోకు. ఒకవేళ నువ్వు శత్రుత్వాన్ని కానీ పెంచుకున్నట్లయితే నీవేమిటో వారికి నిరూపించు, తగ్గకు. ఇలా కూడా మన యొక్క పరువు ప్రతిష్టలు పెరుగుతాయి. ధైర్య సాహసే లక్ష్మి. ధైర్యంగా ఉండాలి. 10వది, అభిప్రాయాలు తీసుకో. సలహాలు మనల్ని జీవితంలో ముందుకు తీసుకెళ్తాయి. కానీ ఎవరి సలహాలు అంటే వారికి తీసుకోకు. ఒకవేళ తీసుకోవాల్సి వస్తే ఆలోచించి ఆచి చూసి సలహాలు తీసుకో. 11వది, అప్పు తీసుకోకు. ఒకవేళ అప్పు తీసుకున్నట్లయితే కరెక్ట్గా కట్టాలి. చాలామంది పెద్దలు కూడా చాలా సందర్భాల్లో ఈ మాట చెప్తారు, మనిషిని అప్పులు మరియు పన్నులు ముందుకు తీసుకెళ్తాయని. ఇది గమనించవలసిన విషయమే. అవును, అప్పులు చేయాలి, వాటిని కరెక్ట్గా కట్టాలి. చివరిగా 12వది, నీ పట్ల నీకు నమ్మకం ఉండాలి. నిన్ను నువ్వు నమ్మాలి. నీకు నమ్మకం లేకపోతే దేవుడు కూడా ఏం చేయలేడు. సో నీ నమ్మకము కోల్పోకు. ఒకవేళ నిన్ను నువ్వు మోసం చేసుకుంటే నీవే నష్టపోతావు. ఒక సినిమాలో పూరి జగన్నాథ్ గారు ఇలా చెప్తారు, ఇతరులను మోసం చేస్తే ఎంతో కొంత లాభం పొందుతాం, నిన్ను నువ్వు మోసం చేసుకుంటే సంకనాకపోతావు అని ఆ డైలాగ్ చాలా ఫేమస్గా ఉంది. సో నిన్ను నువ్వు మోసం చేసుకోకు. ఇలా ఎన్నో ఉన్నాయి. ఈ యొక్క 12 పాయింట్స్ మనం కానీ జీవితంలో ఆచరణలో పెట్టి చూసామంటే మన జీవితం నల్లేరు మీద నడకలాగా సుఖమయ జీవనం, సుఖమయ మరణంతో మనం ప్రయాణం అవుతూ ప్రాబ్లమ్స్ లేకుండా హ్యాపీగా జీవితం గడిచిపోతాం. అంతటితో కాకుండా నేను ముందు చెప్పాను, మన కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయని. కంపల్సరీగా పెరుగుతాయి. ఇది నేను ఎక్కడో చదివి తీసుకొచ్చినవి అంశాలు ఇవన్నీ. చాలామంది సక్సెస్ అయిన వ్యక్తులు కూడా చెప్పిన మాటలు ఇవి. సో కాబట్టి వీటిని ఆచరించడానికి ట్రై చేయండి. తద్వారా మీరే లాభం పొందుతారు. వ్యక్తిగత అభివృద్ధి, దేశాభివృద్ధి.